మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బీహార్ భగత్ సింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యువకుడు గురించే డిస్కషన్. ఎందుకంటే ఈ యువకుడు గన్ చేత పట్టుకొని పోలీసులను ఎదిరించడం, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం, అనేక సమస్యల మీద ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అతను పోలీసులు కాల్చి చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు. ఈ విషయాన్ని అతను నేరుగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే ప్రజలకు వివరించాడు. అయితే పోలీసులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదు, అందుకే మా ప్రాణాలను కాపాడుకోవడం కోసమే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే అతన్ని చంపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. చూద్దాం, దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో బీహార్ భగత్ సింగ్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఆ వీడియోలన్నీ కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు ఆ స్పాట్లో ఉంటే, అంటే గన్ చేత పట్టుకొని అతను పోలీసులతో మాట్లాడడం, బెదిరించడం, ఇవన్నీ కూడా వీడియోలో మనకు కనిపిస్తుంది. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? ఇప్పుడు జనరల్గా లొంగిపోమని చెప్తాం, వార్నింగ్ ఇస్తాం. లొంగిపోకపోతే అయ్యా నేను లొంగిపోకపోతే నీ పైన లాఠీ చార్జ్ చేస్తాము అని చెప్తాము. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక కేసులో, నేను పేరు చెప్పకూడదు ఇక్కడ, ఇది 1978 లో జరిగింది. ఇది పెద్దగా జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ని, తర్వాత ఎంక్వైరీలు జరిగాయి, ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. అరే నువ్వు లొంగిపోతావా లేదా, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను అని చెప్తే రాళ్ళు తీసుకొని వేయడం మొదలు పెట్టినారు. పోలీసు వాళ్ళకి, ఒక ఇన్స్పెక్టర్కి, ఎస్ఐలకి అందరికి దెబ్బలు తగిలినాయి. ఆ లొంగిపోమంటే లొంగిపోవడంలా, కాలుస్తానంటే వాడు బట్టలు ఇప్పి కాల్చరా, ఎక్కడ కాలుస్తావు అని చెప్పి, రాళ్ళు వేయండిరా, వీళ్ళని చంపేయండిరా అని చెప్తే రాళ్ళు వేస్తే ఇన్స్పెక్టర్ తగిలి కింద పడిపోయినాడు. అప్పుడు ఆయన ఫైర్ ఓపెన్ చేసినాడు. ఇది చాలా 40 ఏళ్ల క్రితం మాట. ఇది అనంతపూర్ జిల్లాలో జరిగింది. కాబట్టి చెప్పలేము. ఇప్పుడు కొందరు పిచ్చిగా ఉంటారు, అందుకే పోలీసులు పిరికోళ్ళు ఏం కాలుస్తారులే ఏమేని. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో దరిద్రం ఏమిటంటే, ఏమి అంతా 98% అబద్ధాలే. సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెడతారు, అదేదో ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు. కొన్ని ఈ థంబ్నెయిల్స్ కోసము, లైకింగ్ల కోసము పిచ్చి పిచ్చి వీడియోలు చేసి కాలువల్లో పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు, వాగుల్లో పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు, కొండపై నుంచి వీడియో తీసుకొని కింద పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. దీని సోషల్ మీడియా దరిద్రం ఏమిటంటే, ఈ రీల్స్ లైకింగ్ కోసము బట్టలు ఇప్పేస్తారు, చూడలేని సీన్లన్నీ చూడాల్సి వస్తా ఉంది. దీన్ని లైకులు కొడుతున్నారు, విపరీతంగా చూస్తున్నారు. కానీ ఈ భరత్ భూషణ్ తివారీ అలా కాదు కదా. ప్రజా సమస్యల కోసం అతను ఆ పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీశాడు, పోలీసుల్ని ప్రశ్నించాడు, వ్యవస్థని కూడా ఎదిరించాడు. కాబట్టే ప్రజలందరూ అతనికి సపోర్ట్ చేశారు. అతను ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా, చనిపోయిన తర్వాత వేల సంఖ్యలో అతని దగ్గరికి వచ్చారు. అతని పక్షాన, ఆ ఫ్యామిలీ పక్షాన నిలబడ్డారు. సో అతను సోషల్ జస్టిస్ కోసం పోరాడాడు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్న మాట. ఉండొచ్చు, నిజమే ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది, అందరూ కాదు కానీ కొన్ని మంది రీల్స్ చేసేటప్పుడు నిజాయితీగా ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ప్రజలకి, ఆ రీల్స్ ని ప్రభుత్వానికే ఎత్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి. కొందరు పేర్లు చెప్పకూడదు కానీ, కొన్ని ప్రభుత్వాలు చేసిన పొరపాట్లని రీల్స్ రూపంలో పెడితే వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మన 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వము తప్పుల్ని, ప్రజాప్రతినిధుల తప్పుల్ని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చేసే తప్పుల్ని సోషల్ మీడియాలో ఎండగడితే వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అతను ప్రపంచానికి ఎదురొడ్డి, అంటే అందరూ పోయే దారిలో కాకుండా కొత్త దారిలో పోవాలి, ప్రజలకు అన్యాయం జరిగితే నిన్న క్షమించను, నేను ముందుండి పోరాడుతాను అనే వాళ్ళని పిచ్చివాళ్ళగానే చూస్తారు లోకంలో ఎవరైనా, మామూలుగా ఈ కాలంలో. ఎందుకంటే వీడి ఇంటి కోసం కాదు, ప్రజలకు ఎక్కడో జరిగిన దానికోసం తుపాకీ బట్టి నేను కాల్ చేస్తాను, చంపేస్తాను అంటే, ఒకటి ఈజ్ ఇట్ ఏ లైసెన్స్డ్ వెపన్? వాడికి ఆ వెపన్ ఎక్కడిది? అది లైసెన్స్డ్ వెపనా, ఇల్లీగల్ గా అక్వైర్ చేసిన వెపనా? ఇవన్నీ క్వశ్చన్లు అవుతాయి. ఇప్పుడు తుపాకీ ఎవరికి లైసెన్స్ ఉన్నోళ్లే చేయాలి, లైసెన్స్ లేనోడు తుపాకీ పెట్టుకోకూడదు. ఇది లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. సో తుపాకీ పెట్టి అన్యాయం జరిగిందని అన్లైసెన్స్డ్ వెపన్ పెట్టుకుని అందరినీ బెదిరిస్తే ఎక్స్ట్రీమిస్ట్ కి వీళ్ళకి ఏం తేడా ఉంది ఇంకా? కాబట్టి తుపాకీ ఉండటం నేరం కాదు, లైసెన్స్ లేకుండా ఉండడం నేరం. అదే విధంగా ఎవరినంటే వాళ్ళని నువ్వు న్యాయం చేయలేదని చెప్పి, న్యాయం చేయకపోతే కోర్టులో పెట్టండి, కేసులు పెట్టండి,
వాళ్ళ పైన కేసులు పెట్టండి. అంతేగాని తుపాకీ పట్టుకొని నువ్వు న్యాయం చేయలేదని ఇల్లీగల్ వెపన్‌తో కాలర్ పట్టుకొని అడిగితే భగత్ సింగ్ అయితారంటే ఎట్లా? కానీ జనం మనము సపోర్ట్ ఉంది ఓ కదా! రాజ్య ఇప్పుడు అతను నిజంగా ఆ! అతను స్వప్రయోజనం కోసమే, తన సొంత అవసరాల కోసమే, లేదంటే మతిస్థిమితం సక్రమంగా లేకపోవడం వల్లే ఒకవేళ చేసాడనుకుంటే, వేల మంది జనం ఎందుకు అంత సపోర్ట్ చేస్తారు? పోలీసుల మీద ఎందుకు తిరగబడతారు? మనం ఆ విజువల్స్‌లో కూడా చూస్తే అది వేల మంది అది అక్కడికొచ్చి ఎంక్వైరీలో అతనికి సపోర్ట్‌గా నిలబడ్డారు ఆ అది ఫ్యామిలీకి. ఎంక్వైరీలో తేలుతుంది. అది ఎంక్వైరీలో తేలుతుంది. ఆయన మతి స్థిమితం లేనోడు కూడా అయ్యుండొచ్చు. లేదు ప్రజల కోసమే పోరాడే వ్యక్తి నిజమైన వ్యక్తి అయ్యుండొచ్చు. ఏది ఏమైనా ఆయనకు వెపన్ ఎందుకు వాడాల్సొచ్చింది? మామూలుగా చెప్పొచ్చు కదా! కాల్చేస్తాను, నువ్వు ఈ పని చేయకపోతే చంపేస్తాను. తప్పు కదా అది. ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఓకే. ఇప్పుడు మీరు అతను తప్పు గన్ చేత చేయకపోతే పట్టుకొని అతను గన్ చేత పెట్టుకొని బెదిరించడం తప్పే. కాదనట్లేదు. కానీ గన్ను పడేసిన తర్వాత క్లియర్‌గా విజువల్‌లో మనకు కనిపిస్తుంది. లైవ్‌లో కూడా కనిపిచ్చింది. పడేసి లొంగిపోవడానికి సిద్ధమైన తర్వాత అప్పుడు పోలీసులు కాల్చి చంపడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు అందరూ గూడా అప్పుడు ప్రశ్నిస్తున్నమాట. అది అది తప్పే. ఎందుకంటే ఒక ముద్దాయి, ఒక వ్యక్తి తన దగ్గరున్న వెపన్ అది లీగలా? ఇల్లీగలా? అనేది పక్కన పెడితే కింద పడేసిన తర్వాత అతన్ని లోబరుచుకొని కోర్టులో హాజరుపరచాలి గానీ, హ్మ్. వాడు గన్ను పడేసిన తర్వాత ఇదే మంచిదని చెప్పి కాల్చి చంపితే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. వాళ్ళు మర్డర్ చేసినట్టే లెక్క. ఇప్పుడు వాని పైన కేసులుంటే ఉండొచ్చు. ఇప్పుడు 100 కేసులుంటాయి. ఇప్పుడు ఇందాక మన విజయవాడలో జరిగిన కేసులో గూడా ఆయన పైన 23 కేసులున్నాయి. రౌడీ షీటరు, వాంటెడ్ క్రిమినలు, కొన్ని కేసుల్లో ఇంకా డకాటీ చేసినాడు, రాబరీ చేసినాడు, అమ్మాయిల్ని కిడ్నాప్ ఇవన్నీ చేసినా గూడా ఈ కోర్టులున్నాయి దానికి. అంతేగాని తీసుకొచ్చి చంపే అధికారం పోలీసులకు లేదు గదా! హ్మ్. అదే విధంగా ఇతన్ని గూడా గన్ను డౌన్ చేసిన తర్వాత పట్టుకొని అరెస్ట్ చేసి, "అయ్యా! ఇది ఇల్లీగల్ వెపను. నువ్వు ఇల్లీగల్‌గా అక్వైర్ చేసుకున్నావు కాబట్టి నీ పైన కేసు పెడుతున్నామని" అరెస్ట్ చేసి జైలుకి పంపించుండొచ్చు గదా! కాల్చి చంపడం పొరపాటే. కానీ ఒక సీనియర్ పోలీస్ ఒకవేళ ఆఫీసర్ ముందు గూడా తను కూర్చొని మాట్లాడుతుంటే కూడా గన్ చేతిలో పట్టుకొని ఒక సినిమా హీరోలాగా ఆ హీరోయిజం గూడా కనిపిస్తుంది మనకు ఆ విజువల్‌లో గూడా. అంటే పోలీసులు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యి ఇలాంటి వాడు మనల్ని మన డిపార్ట్‌మెంట్‌ని డ్యామేజ్ చేశాడు. మన ఇమేజ్ డౌన్ అయిపోయింది. సో, గన్ పడేసినా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తులను ఉండనీయకూడదు. మనల్ని ఎదిరిస్తాడా? బెదిరిస్తాడా? తిడతాడా? అనేటువంటి కోణంలో కూడా కాల్చి చంపుండొచ్చా? తప్పది. ఎందుకంటే అది ఉంటే ఫ్రస్ట్రేషన్‌కి గురైతే మీరు అరెస్ట్ చేయండి. హ్మ్. 10 కేసులు పెట్టండి. 10 మందిని బెదిరించినాడు అక్కడ అసలు అంతెందుకు వాని దగ్గర వెపన్ ఉంది. అది లైసెన్స్‌డ్ వెపనా? లైసెన్స్ లేదా? లైసెన్స్‌డ్ వెపన్ అయితే ఎవరు గ్రాంట్ చేశాడు? హ్మ్. పిచ్చోడు అని అంటున్నారు కదా! ప్రతిదానికి గన్ పెట్టుకున్నానంటే డెఫినిట్‌గా ఇప్పుడు గన్ ఎందుకు ఆత్మరక్షణ మీ కోసమే మీ మీరు మీరు పోలీసుల చెప్పండి సార్. దగ్గర మీరు చెప్పండి. ఇప్పుడు ఆ విజువల్ చూస్తే అతను మానసిక స్థితి సక్రమంగా ఉంది అనుకుంటున్నారా? లేకపోతే సక్రమంగా లేకపోవడంలోనే ఆ యాటిట్యూడ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది? డెఫినిట్‌గా ఇప్పుడు నేనైతే పూర్తిగా చూడలేదు గానీ పేపర్‌లోను అక్కడ చూశాను. హ్మ్. ఎందుకంటే మతి భ్రమణము త లేకపోతేనే ఇటువంటివి చేస్తాడు. ఇప్పుడు అయ్యా నువ్వు చెప్పొచ్చు. అంతేగాని గన్ను చూపిచ్చి చెప్పితే అది మెంటల్ బ్యాలెన్స్ లేదనే అనుకుంటారు ఎవరైనా. అది సోషల్ మీడియాలో ఏదో నువ్వు షో కోసము పెట్టి చేస్తే ఒక కేసులో చెప్తావు. ప్రతిరోజు గన్ను చూపిస్తే అది డెఫినిట్‌గా మెంటలీ అన్‌సౌండ్ అనే అనుకుంటారు. అట్లాంటప్పుడు పోలీసులు కూడా అట్లాంటప్పుడు గన్ను పడేసిన తర్వాత అరెస్ట్ చేసి లూనటిక్ అసైలంకి పంపిస్తే వాడిని మెంటల్‌గా పిచ్చోడని చెప్తే జైలుకి పంపిస్తారు. ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు కదా! హ్మ్. కాల్చి చంపాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడు ఉండి వాడు ఫైర్ చేసి అమ్మో! పిచ్చోడు ఎక్కడ చంపుతాడని భయపడి వీళ్ళు కాల్చేసింటే యెస్. ఎందుకంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. పోలీసులే కాదు. మీరైనా మీ చేతిలో గన్నున్నా ఎవరైనా కూడా తమను తాము కాపాడుకోడే వ్యవహారంలో లేదు ఇంకొక ప్రాణాన్ని రక్షించే క్రమంలో వాడిని కాల్చి చంపితే తప్పు లేదు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కిందకొస్తుంది. హ్మ్. కానీ ఇక్కడ మీరు చెప్పేదాని ప్రకారం గన్ను పక్కకు పెట్టేసి సరెండర్ అయిపోయి చేతులెత్తిన తర్వాత కూడా కాల్చి చంపారంటే అది పోలీసులు తప్పే అయితుంది. రైట్ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్‌లో ఉన్నటువంటి బయటకు రావాల్సినటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ నిజంగా అలా బిహేవ్ చేస్తున్నటువంటి ఆ యువకుడి పరిస్థితి, మానసిక పరిస్థితిని కూడా సక్రమంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే ఇలా కొన్ని రోజుల పాటు గన్ చేతబట్టుకొని పోలీసులను బెదిరించాడంటే కూడా ఖచ్చితంగా అతను మెంటల్ హెల్త్ కండిషన్ కూడా పరిశీలించాలి. అదేవిధంగా పోలీసులు కూడా గన్ను విసిరేసి లొంగిపోవడానికి సిద్ధపడిన తర్వాత కూడా కాల్చి చంపడం అనేది ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కింద కూడా రావచ్చు. ఏదేమైనా కూడా వాస్తవాలు వచ్చిన తర్వాత అప్పుడు కోర్టులు కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్.